బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిచేటి రోసయ్య అరుదైన గౌరవం దక్కింది. జూలై 4న రోసయ్య జయంతి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రోసయ్య జయంతి వేడుకలను నిర్వహించే బాధ్యతను పర్యాటక సాంస్కృతిక శాఖకు అప్పగించింది. దీంతో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని రోసయ్య జయంతి నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోసయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిచేటి రోసయ్యకు అరుదైన గౌరవం దక్కింది. జూలై 4న రోసయ్య జయంతి నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రోసయ్య జయంతి వేడుకలను నిర్వహించే బాధ్యతను పర్యాటక సాంస్కృతిక శాఖకు అప్పగించింది. దీంతో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని రోసయ్య జయంతి నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను దక్కించుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోసయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.